గత వారం రోజులుగా లెన్స్కార్ట్ వివాదం రచ్చలేపుతోంది. లెన్స్కార్ట్లో అక్కడ పనిచేసే ఉద్యోగులకి బొట్టు పెట్టకూడదని, కంకణాలు కట్టకూడదని, హిందూ రిలీజియస్ని డామినేట్ చేసే విధంగా గైడ్లైన్స్ రూపొందించారనే వివాదం నడుస్తోంది. అయితే ముస్లింలు మాత్రం హిజాబ్ వేసుకోవచ్చు, సిక్కులు మాత్రం తలకి పాగ కట్టుకోవచ్చు. కానీ నమ్మకంతో, దేవుడిపై ఉన్నటువంటి నమ్మకంతో బొట్టు పెట్టుకుంటే, కంకణాలు కట్టుకుంటే తప్ప, ఇది హిందూ సంఘాలు వ్యతిరేకిస్తున్న మాట. అసలు ఏంటి వివాదం, ఎలా జరిగింది, కంప్లీట్ పిక్చర్ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను నేను. వెల్కమ్ టు RTV, నేను మీ జర్నలిస్ట్ మనోజ్. సో ఒకసారి వివాదానికి సంబంధించి కంప్లీట్గా ఒక క్వశ్చన్ మనం రేస్ చేసుకుందాం. ఆ క్వశ్చన్ తగ్గట్టుగా ఆన్సర్ మీకు ఇచ్చే ప్రయత్నం నేను చేస్తాను. సో ఫీసీఆర్ ఫస్ట్ ప్లే చేయండి. సో ఒక్కసారి ఆ ఫస్ట్ క్వశ్చన్లో లెన్స్కార్ట్ ఓనర్ ఎవరు, ఎందుకు ఈ క్వశ్చన్ ఫస్ట్ రేస్ చేయాల్సి వస్తుందనంటే, ఎందుకు మరి హిందూస్ని డామినేట్ చేస్తున్నాడు, ఆయన ముస్లిమా అనే డౌట్ మీలో కలిగి ఉంటుంది. ఇక్కడ పీయూష్ బన్సల్ అనే వ్యక్తి లెన్స్కార్ట్ ఓనర్, CEO అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కూడా ఆయనే. సో ఈ పీయూష్ బన్సల్ బై రిలీజియన్ హీఈస్ ఎ హిందూ. చదువుకున్న అబ్రాడ్లో ఆయన కూడా ఇక్కడ వచ్చి రకరకాలుగా కొన్ని కంపెనీస్, స్టార్టప్స్ కంపెనీస్ పెట్టి అవన్నీ ఫెయిల్యూర్ అవడంతో లెన్స్కార్ట్ బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఇప్పుడు లెన్స్కార్ట్ బిజినెస్ అనేది నాకు తెలిసి ఆప్టికల్స్లో అద్భుతంగా రన్ అవుతున్న బిజినెస్. కొన్ని థౌజండ్స్ ఆఫ్ స్టోర్స్ ఉన్నాయి. టు మై నాలెడ్జ్ 2500 స్టోర్స్ ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియాలో. సో సక్సెస్ఫుల్గా నడుస్తున్న బిజినెస్. సో మరి ఈయన హిందూ అయ్యుండు కూడా ఎందుకు గైడ్లైన్స్ పెట్టాడు అనుమానం కలుగుతోంది. కాబట్టి ఈయన ఏమైనా ముస్లిమా, పాకిస్తానీ అనేటువంటి ఒక అనుమానం చాలా మందిలో ఉంది. బట్ హీ ఈజ్ ఎ హిందూ. పీయూష్ బన్సల్ అనే వ్యక్తి ఒక హిందువే. నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్, లెన్స్కార్ట్ రూల్స్ ఏం పెట్టింది? సో ఏం రూల్స్ పెట్టింది బేసిక్గా? సో లెన్స్కార్ట్ పెట్టిన రూల్స్ ఏంటంటే, సో గ్రూమింగ్ అండ్ యూనిఫామ్ గైడ్లైన్స్ అని చెప్తారంట వీటిని. యూనిఫామ్ అండ్ గ్రూమింగ్ గైడ్లైన్స్ అంటే ఒక ఉద్యోగి లోపలికి పనిచేయడానికి వచ్చినప్పుడు ఎటువంటి యూనిఫామ్ ఉండాలి, ఎటువంటి అటైర్ ఉండాలి, ఎటువంటి గైడ్లైన్స్ పాటించాలి, గ్రూమింగ్ ఎలా ఉండాలనేది కూడా దాంట్లో పొందుపరిచారట. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈ రూల్స్ ఏంటి అని అంటే, వాళ్ళు బేసిక్గా వాళ్ళ కంపెనీకి సంబంధించి, ఏ కంపెనీకి సంబంధించి ఆ కంపెనీ రూల్స్ ఉంటాయి. బేసిక్గా వాళ్ళకి అటువంటి రూల్సే ఉన్నాయి. మరి ఎలా బయటకు వచ్చింది ఇది? వాళ్ళు రూల్స్ ఎలా పెట్టుకున్నారనేది ఎలా బయటకు వచ్చింది? బింది పెట్టుకోవద్దని, తిలక్ పెట్టుకోవద్దని, కంకణాలు కట్టుకోవద్దని, రిలీజియస్గా ఉండేటువంటి విధంగా డ్రెస్సింగ్ అటైర్ ఉండొద్దని ఎలా బయటకు వచ్చిందనంటే, షెఫాలి వైద్య అనేటువంటి ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ట్విట్టర్లో పోస్ట్ పెట్టాడంట ఏప్రిల్ 15న. ఏమని? పేజ్ నెంబర్ 11 యూనిఫామ్ అండ్ గ్రూమింగ్ గైడ్లైన్స్ ఆఫ్ లెన్స్కార్ట్ అనేటువంటి ఒక ఫోటోని స్క్రీన్ షాట్ తీసి పెట్టాడు. దాంట్లో ఏముందనంటే, సేమ్ ఇప్పుడు లెన్స్కార్ట్ ఎటువంటి రూల్స్ అయితే పాస్ చేస్తుందో వాళ్ళ ఎంప్లాయీస్ మీద, ఆ రూల్స్ ఉన్నాయి. తిలక్ పెట్టకూడదు, కంకణాలు కట్టకూడదు, హిజాబులు ధరించవచ్చు, ఇంకేదైనా వేసుకోవచ్చు. కానీ ఇటువంటి హిందూ రిలీజియస్ని కంట్రోల్ చేసే ప్రయత్నం ఏదో చేసిందన్నట్టుగా ఆ స్క్రీన్ షాట్లో ఉందట. సో అది ఎలా బయటకు వచ్చిందంటే, షెఫాలి వైద్య అనే ఒక వ్యక్తి పెట్టడం, దాన్ని కంటిన్యూస్గా చాలామంది షేర్ చేయడం, లెన్స్కార్ట్ పైన ఒక రెవల్యూషన్ స్టార్ట్ అయిపోయి బాయ్కాట్ లెన్స్కార్ట్ అనే రకంగా రావడం, అక్కడ వరకు దారితీసింది. సో దీని ఫిబ్రవరి 2026 అనే డేట్తో కూడా ఉందంట. ప్లీజ్ డూ అండర్లైన్. మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే, ఈ స్క్రీన్ షాట్లో ఫిబ్రవరి 2026 అనే రకంగా ఒక డేట్ కూడా ఉందట. ఇది పెట్టింది ఏప్రిల్ 15న, వైరల్ అయిపోయింది, రచ్చలేపుతోంది. ఆ తర్వాత పరిణామాలు ఉన్నట్టు ఒకసారి విజువల్ ప్లే చేయండి. సో ఆ తర్వాత మహారాష్ట్ర ముంబైకి వెళ్ళిపోయి, అది ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడి నుంచి బయటకు వచ్చిందంటే, ఈ స్టోర్ నుంచే బయటకు వచ్చిందంట. ఈ స్టోర్ ఫ్లోర్ మేనేజర్ వచ్చేసి మొహసిన్ ఖాన్. ఇక్కడ మహిళ చెప్తూ ఉంటారు, బీజేపీ మహిళా నాయకురాలు ఆవిడ. మొహసిన్ ఖాన్ ఆ ఫ్లోర్ మేనేజర్. సో మొహసిన్ ఖాన్ హీ హిమ్సెల్ఫ్ ఈజ్ ఎ ముస్లిం పర్సన్. హీ ఫాలోస్ ముస్లిం రిలీజియన్, ఇస్లామిక్ కల్చర్. ఆయన ఫాలో అవుతూనే అందరూ కూడా అదే ఫాలో అవ్వాలనే రకంగా ఇంప్లిమెంట్ చేస్తున్నాడు అనే రకంగా చాలామంది అక్కడికి వెళ్ళిపోయి ప్రతి ఒక్కరికి చూడండి వాళ్ళందరూ తిలక్ పెడుతుంటారు. పీసీఆర్ పే చేయండి నెక్స్ట్ వీడియోలో. అందరికీ నుదిటిన బొట్టు పెడుతూ ఉంటారు, కంకణాలు కడుతూ ఉంటారు. చూడండి, ప్రతి ఒక్కరికి తిలక్ పెట్టడం, అందరికి కంకణాలు కట్టడం, సో ఇవన్నీ చేస్తూ ఉంటున్నారు. సో ఇందాక నేను చెప్పినట్టుగా ఈ వివాదం బయటకు వచ్చింది ఏప్రిల్ 15న. దీని డ్యామేజ్ కంట్రోల్లో భాగంగా అటు లెన్స్కార్ట్కి సంబంధించినటువంటి యాజమాన్యంకు రియాక్ట్ అయింది. సో వివాదం ఏంటో చూద్దాం. నెక్స్ట్ కంటిన్యూస్ ప్లే చేయండి. లెన్స్కార్ట్ వివాదం ఏంటి మరి? ఈ వివాదంలో నేను చెప్పినటువంటి ఈ గైడ్లైన్స్ బయటకు రావడం, ఈ స్క్రీన్ షాట్ బయటపడడం, ఇది సర్క్యులేట్ అవ్వడం, అందరూ బాయ్కాట్ లెన్స్కార్ట్ అనే రకంగా మాట్లాడడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో చాలామంది మహారాష్ట్ర ముంబైలో ఉన్నటువంటి ఒక లెన్స్కార్ట్ షోరూమ్ వరకు వెళ్ళి అక్కడికి వెళ్ళి బొట్టు పెట్టడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, వివాదం ఎలా మొదలైంది అనేది, షెఫాలి వైద్య తను సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్నారు, ట్విట్టర్లో ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ కారణంగా ఇదంతా బయటకు వచ్చింది. సో మరి ఇప్పుడు ఆ యాజమాన్యం రియాక్షన్ ఏంటి? నెక్స్ట్ ఫైనల్ క్వశ్చన్, యాజమాన్యం రియాక్షన్ ఏంటనేది. సో యాజమాన్యం రియాక్షన్ ఏంటి అంటే, ఫిబ్రవరి 2026 అనేటువంటి డేట్తో ఉన్నటువంటి పేజ్ నెంబర్ 11 స్క్రీన్ షాట్ షెఫాలి వైద్య ఎప్పుడైతే పోస్ట్ చేశాడో, ఆ తర్వాత పీయూష్ బన్సల్ దీన్ని
కొంత కంట్రోల్ చేయడం కోసం 3 స్టెప్స్గా ఆయన ప్రయత్నం చేశాడు. ఒకటి ఫస్ట్ ట్వీట్ చేశాడు ఏమని, దిస్ ఈజ్ నాట్ అవర్ గైడ్ లైన్స్, ఇది మా గైడ్ లైన్స్ కాదు, ఇది చాలా పాతది, ఎప్పుడో చాలా రోజుల క్రితం తీసుకుంది అని చెప్పి ఒక విషయాన్ని చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. దానికి బ్యాక్ స్టాబింగ్ ఏమైందని అంటే దాన్ని ఓవర్కమ్ చేయడం కోసం చాలామంది పాపం ఒక ఓనరే ఇంత తెలివిగా ఉంటే సామాన్యులు మన భారతీయులు చాలా తెలివిగల వాళ్ళు పట్టుకోలేరా? సో పట్టేసుకున్నారు. ఫిబ్రవరి 2026 అని చెప్పి దీని మీద ఉంది చూడమని చెప్పి రిప్లై ఇవ్వడంతో ఆయన ఏదైతే ప్రయత్నం చేసి ఓవర్కమ్ చేయడానికి చూశాడో ఆ ఓవర్కమ్ ప్రయత్నం కాస్త విఫలమైపోయింది. ఇది పాతదని చెప్పడాన్ని కొట్టి పారేశారు మన వాళ్ళంతా. కట్ చేస్తే సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఆయన మళ్ళీ ఒక ట్వీట్ చేశారు ఏమని, ఇది ఇంటర్నల్ గైడ్ లైన్స్, ఒక మిస్టేక్ జరిగింది, ఫిబ్రవరి 2026 అని చెప్పింది మేము నిజమే, అయితే హెచ్ఆర్ పాలసీలో భాగంగా ఒక మనిషి చేసినటువంటి ఒక చిన్న మిస్టేక్ కాస్త ఇంత రచ్చలేపింది, మేము వెంటనే దాన్ని చెక్ చేసుకున్నాము, ఈ గైడ్ లైన్ని మేము వెంటనే ఫిబ్రవరి 17, 2026 రోజు మార్చి మళ్ళీ కొత్త గైడ్ లైన్స్ పాస్ చేసామనేది ఓ ట్వీట్ చేసే ప్రయత్నం చేశారు. బట్ ఎవరు వినిపించుకోలేదు. నువ్వు ఏం గైడ్ లైన్స్ పాస్ చేసినా, ఏం మిస్టేక్ చేసినా, నువ్వు ప్రవర్తించేది ఇలానా, నీ హెచ్ఆర్ ఇలానా, నీ మేనేజ్మెంట్ ఇలానా అని చెప్పి అందరు క్వశ్చన్ చేయడం మొదలుపెట్టారు. చాలామంది అయితే ఏకంగా లెన్స్ కార్డ్ ద్వారా స్పెట్స్ బుక్ చేసుకున్న వాళ్ళు, లెన్స్ కార్డ్లో ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు వెళ్ళి తీసుకెళ్ళి మొహాన కొట్టేయడం స్పెట్స్, లేకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆర్డర్ క్యాన్సిల్ చేసుకోవడం, ఆన్లైన్లో బుక్ చేసుకున్న వాళ్ళు క్యాన్సిల్ చేసుకోవడం. లెన్స్ కార్ట్ అనేటువంటిది ఒక కంప్లీట్ ఇది ఒక దేశద్రోహి అనే ముద్ర పడిపోయింది. ఎవరు కొనొద్దు అని రకంగా మాట్లాడుకున్నారు. ఇక్కడ ఇంకొక బిజినెస్ స్ట్రాటజీ కూడా మొదలైంది. చాలామంది లెన్స్ కార్ట్ వచ్చిన తర్వాత చిన్న చిన్న ఆప్టికల్స్ బిజినెస్ చేసుకునే వాళ్ళు, ఒక ఐ హాస్పిటల్కి అటాచ్డ్గా ఉన్నటువంటి చిన్న చిన్న ఆప్టికల్ బిజినెస్ మొత్తం కూడా కంప్లీట్ కొలాప్స్ అయిపోయింది. అప్పుడు వాళ్ళంతా ఒక యూనియన్ అయిపోయి లెన్స్ కార్ట్ని బ్యాన్ చేయాలని రకంగా ఇంకొక స్ట్రాటజీకి తెరలేపారు. అది మహారాష్ట్ర వ్యాప్తంగానే కాదు, భారతదేశ వ్యాప్తంగా జరిగింది. సో లెన్స్ కార్ట్ అనే దానిపైన ఒక గట్టి ముద్ర పడింది దేశద్రోహి అని చెప్పి. అఫ్కోర్స్ వాళ్ళ గైడ్ లైన్స్ గతంలో ఉన్నాయని ఒప్పుకున్నాడు ఆయన, పీయూష్ బన్సాల్ కూడా, కానీ ఇప్పుడు కాదు అని అన్నాడు. కానీ ఫిబ్రవరి 26 అనేటువంటి స్క్రీన్ షాట్ మన వాళ్ళు చూపించడం సోషల్ మీడియా వేదికగా, అది 17th రోజు చేంజ్ చేసామన్నా కూడా చేంజ్ చేసిన హెచ్ఆర్ పాలసీ ఏంటి అది చూపించండి అని చెప్పి అడగడం. బికాజ్ వాళ్ళు చేంజ్ చేయలేదు కాబట్టి ఆ చేంజింగ్ పాలసీ లేదు. తర్వాత ఇక్కడ మహారాష్ట్రలో ఇప్పుడు ఈ మహిళ పెద్ద ఎత్తున ఇంత ఒక పదే అన్ని స్టోర్స్కి వెళ్ళడము, అక్కడ తిలక్ పెట్టడము, ఇంకా చాలా వీడియోస్ మీరు చూసే ఉంటారు. సో ఇక్కడ మొహసిన్ కానటువంటి ఫ్లోర్ మేనేజర్ ఇక్కడ వీళ్ళతో ఇంకా కాంట్రవర్సీకి దిగాడు. ఇక్కడ ఆయన వాళ్ళు వచ్చిన తర్వాత గైడ్లైన్స్ చూసిన తర్వాత సేమ్ పీయూష్ బన్సల్ లాగా ఓనర్ లాగానే రియాక్ట్ అయిపోయి వీఆర్ సారీ అనో లేకపోతే మేము తప్పుగా అనుకున్నామనో హెచ్ఆర్ పాలసీని డైవర్ట్ చేసే ప్రయత్నం చేయలేదు. ఎస్ ఇట్స్ అవర్ ఓన్ పాలసీ, వాట్ డూ యూ డూ అని చెప్పి క్వశ్చన్ చేశారు ఆయన. దీంతో ఇంకా వివాదం ముదిరింది. ఆయన మొహసిన్ ఖాన్ అనే వ్యక్తి ముస్లింగా ఉంటూ ఇంకా చాలామంది ముస్లింగా మార్చాలని కుట్ర చేశారనేది చాలామంది బలంగా నమ్మారు. ఇక ఫైనల్గా ఈ అన్నింటికీ ఫుల్ స్టాప్ పెట్టడం కోసం ఒక రిక్వెస్టింగ్ వీడియో విడుదల చేశారు పీయూష్ బన్సల్, CEO ఆఫ్ లెన్స్ కార్ట్. ఏం వీడియో అది? సారీ, వీ వుడ్ లైక్ టు అపాలజైజ్ ఎవ్రీవన్, మేము ఎప్పుడు కూడా ఎటువంటి తప్పు చేయము, మా ఉద్యోగులకు ఇటువంటి నిబంధనలు ఎప్పుడు పెట్టలేదు, మేము దీనికి పూర్తి క్షమాపణ చెప్తున్నాము. సో గతంలో తెలిసి తెలియక ఒక హెచ్ఆర్ పాలసీలో భాగంగా ఇంటర్నల్గా జరిగినటువంటి మిస్టేక్ ఇది, వీఆర్ ఎక్స్ట్రీమ్లీ సారీ అని చెప్పి అన్ని స్టోర్లకి ఒక మెమో పాస్ చేశాడు. వెంటనే ఆ ఉద్యోగి మొహసిన్ ఖాన్ కూడా తొలగించినట్టు తెలుస్తోంది. ఏమని? ఎటువంటి రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ వద్దు, ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి బిలీఫ్స్ వాళ్ళవి, ఎవరి ఫెయిత్ వాళ్ళది, మీరెవరు కూడా దీన్ని కంట్రోల్ చేయడానికి లేదు. బట్ ఓన్లీ వన్ థింగ్, నా లోగోని మాత్రం ప్రొటెక్ట్ చేయండి, అంటే మీరు వేసుకునే అటైర్లో నా లోగోని కనిపించేలా చూడండి, రెస్పెక్టబుల్గా మనం ఒక సేల్స్ మ్యాన్లా ఉండేటువంటి ఒక అటైర్ని వేసుకోండి అనే రకంగా రిక్వెస్ట్ చేశాడు ఆయన. ఇది యాక్సెప్ట్ చేసే విధంగా ఉందా అనేది మీరు డిసైడ్ చేసుకోండి. బట్ ఫైనల్లీ పీయూష్ బన్సాల్ వీడియోతో కొంత ఈ వివాదం తగ్గుముఖం పట్టినట్టుగా అనిపించినప్పటికీ కానీ ఎక్కడ కూడా తగ్గలేదు. గతంలో లెన్స్ కార్ట్ పైన ఎవరైతే ఒకరిద్దరు ఇది చాలా ఎక్స్పెన్సివ్, చాలా క్వాలిటీ ఉంటుంది, క్వాంటిటీ ఉంటుంది రకరకాలుగా అనుకొని నమ్మేవాళ్ళు వాళ్ళంతా కూడా ఇప్పుడు బ్యాక్ అయిపోయారు. ఎవరు కూడా దాన్ని నమ్మడం లేదు. కంప్లీట్గా దాన్ని తప్పుదో పట్టించే, అంటే కంప్లీట్గా లెన్స్ కార్ట్ అనేది మనల్ని తప్పుదో పట్టిస్తోంది, రిలీజియస్గా తప్పుదో పట్టిస్తున్న రకంగా చాలామంది బిలీవ్ చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు పీయూష్ బన్సాల్ వీడియోతో ఏదైనా మార్పు వచ్చిందంటే ఏమీ మార్పు రాకపోగా ఇంకా ఆయన పబ్లిక్ కాన్ఫిడెన్స్ని సంపాదించే ప్రయత్నంలో ఆయన తన స్టోర్స్ దగ్గర, మీరు లెన్స్ కార్ట్ స్టోర్స్ ఎక్కడ ఉంటే రీసెంట్గా విజిట్ అవ్వండి, మహారాష్ట్రలోనే కాదు కొన్ని స్టోర్స్లో మార్పు చేర్పులు. ఏమని? దేవుళ్ళ ఫోటోలు పెట్టడాలు, కొంత వర్షిప్పింగ్లా ఉండే విధంగా వెల్కమ్ చేయడాలు, లేదు అంటే వీటి నుంచి బయటపడాలి కదా, హిందూ వ్యతిరేకి అనేటువంటి దాని నుంచి బయటపడాలి కదా, రకరకాలుగా వర్షిప్ ఫేత్ ఉంది అనే రకంగా, లేకుంటే హిందూ గాడ్స్ పైన ఫేత్ ఉందనే రకంగా పోర్ట్రేట్ చేస్తూ అక్కడక్కడ కొన్ని వెల్కమింగ్ పోస్టర్స్ పెట్టాడంట. సో లెన్స్ కార్ట్ మొత్తంగా ఇంతటి వివాదానికి కారణమైంది. ఆ తర్వాత వివాదాన్ని ముగించుకొని తన బిజినెస్ కొనసాగించే క్రమంలో కొత్త స్ట్రాటజీలతో ముందుకు వెళ్తోంది. సో మీకేమనిపిస్తోంది? లెన్స్ కార్ట్ నిజంగా తమ ఉద్యోగులకి ఇటువంటి రూల్స్ పెట్టడం కరెక్టే అని మీరు అనుకుంటున్నారా? అట్ ది సేమ్ టైం మీ ఆఫీసులో మీకు చేసేటువంటి చోట కార్పొరేట్స్లో ఎక్కడైనా ఎటువంటి రూల్స్ ఉన్నాయా?
సో రిలీజియస్ బిలీఫ్స్ని కిల్ చేయమని చెప్పేటువంటి రూల్స్ ఉంటాయి కనుక ప్లీజ్ డూ కామెంట్. అట్ ద సేమ్ టైం ఇప్పుడు లెన్స్ కార్ట్ దీని నుంచి బయటపడింది అనుకుంటున్నారా? వాళ్ళు సారీ చెప్పడం, మళ్ళీ పోస్టర్లు పెట్టడం, అందరిని వెల్కమ్ చేయడం, ఇదంతా కూడా వాళ్ళు నిజంగానే కన్విన్స్ చేశారా? మీకేమనిపిస్తోంది? ఈ వివాదంలో మీకున్నటువంటి అనుమానం ఏంటి? కామెంట్ చేయండి.